ఈరోజు టీచర్ డే సందర్భంగా టీచర్లు ఎంతోమందికి గుర్తింపుగా డాక్టర్ కందుల నాగరాజు గారు కార్పొరేటర్ గారు మరియు సిఐ గారు మరియు గంటల శ్రీనిబాబు జర్నలిస్టు సీనియర్ నాయకులు వీళ్ళందరి ఆధ్వర్యంలో వీళ్ళందరి చేతుల మీదుగా సన్మానం చేసి మనకి ఎంతో విద్యను అందిస్తూ మన పిల్లలకి మన భావి తరాలకి విద్యను అందించే టీచర్లని మనం ఎంతైనా గౌరవించాలని ఆ గౌరవ సాంప్రదాయాలు పాటించాలి ముందుగా అని ఈ విధంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే వాళ్ళు ఇవాళ మన జీవితాలు నిలబడ్డాయంటే కారణం వాళ్ళే టీచర్స్ వల్ల మనందరం కూడా ఇవాళ ఎలా బ్రతకాలి ఎలా బ్రతకూడదు అని చెప్పే వాళ్ళు అందరు టీచర్స్. అటువంటి గొప్ప వాళ్ళు ఇవాళ ఏంటంటే వాళ్ళందరి సమక్షంలో వాళ్ళని అభినందించుకోవడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మరి సోదరులు మిత్రులు మరి మన సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమలరావు గారు, అలాగే మరో సోదరులు గంటల శ్రీనిబాబు గారు, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కమిటీ మెంబరు, అలాగే సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు రావడం, అలాగే మిగతా సోదరులు అందరూ రావడం, 35 మంది సుమారు 40 మంది టీచర్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం చేయడం అంటే మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే నిన్నే మనం విగ్రహాలు పంచుకున్నాం, రెగ్యులర్ గా ఏదో చేస్తూ ఉన్నాం. రేపు రానున్న రోజుల్లో జర్నలిస్ట్ డే అనుకున్నాం, అది కూడా చేయాలని ఉంది. అలాగనే మరి ఇవాళ టీచర్స్ ఏంటంటే గొప్పతనం, గురువులు ఏంటంటే వాళ్ళ వల్లే ఇవాళ ఏంటంటే సమాజంలో పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. రేపు రానున్న రోజుల్లో కూడా మరి వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీతో పిల్లలందరూ ఎదగాలని, వాళ్ళందరూ బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దుగా తిరగాలని, అలాగే మరి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయికి ఎదగాలి. ఒక ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, లేదా లాయర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఓ పొలిటీషియన్ అవ్వచ్చు, పెద్ద ఆఫీసర్. మరి అబ్దుల్ కలాం గారు తెలుసు కదా ఎంత కింద స్థాయి నుండి ఎంత పెద్ద ఎత్తుకు వ్యక్తులు. అలాగనే మరి పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, ఒక కింద స్థాయి కానిస్టేబుల్ గారు కొడుకు ఆయన కూడా ఎంత పవర్ స్టార్ అయ్యారు చిరంజీవి గారు. కానీ అలాగనే ఎంతో మంది నాయకులు చేసినట్టు ఘనత మరి టీచర్స్ కాబట్టి వారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుకుని నమస్కారం. నా సహోదరులు మరి నేను భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను, అలాగే నా అన్నదమ్ములను అక్కజల్ని అభిమానిస్తాననేసి ఒక ప్లెడ్జ్ ఉండేది. అటువంటిది మనం ఇప్పుడు ఈ పాఠ్య పుస్తకాల్లో లేవు. కానీ మీరు చేయవలసిందల్లా ఏంటంటే కేవలం మీరు ఏంటంటే జీతాలకు చేసేవాళ్ళు కారు, డబ్బుల కోసం కాదు. మీరు ఏంటంటే ఈ భావితరాల వారిని ఉద్ధరించి ఈ మన తాలూకా ఏదైతే మన భారతదేశం ఉందో దాని తాలూకా గొప్పతనాన్ని చెప్పి సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటని తెలియజేసే బాధ్యత మీ మీద ఎక్కువ ఉంది, గురువుల మీద. అందుకే తల్లి తర్వాత గురువుకే ప్రథమ స్థానం ఇచ్చారు. అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. దైవాన్ని 3వ స్థానంలో పెట్టారు. అంటే అంత గొప్ప గురువులు మీరందరూ కూడాను. మరి ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథులుగా 2 సోదరులు వచ్చారు. ఒకరు గంటల శ్రీనిబాబు గారు, మరి పత్రికా రంగంలో ఒక రారాజు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్ అడ్వైజరీ బోర్డు మెంబరు, అలాగే సింహాచలం దేవస్థానం ధర్మకట్ల మండలి మెంబరు, మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు తిరుమలరావు గారు. ఆయన కూడా ఎప్పుడు కూడా ఎవరికైనా సర్వీస్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి. అటువంటి వాళ్ళ మధ్యలో మిమ్మల్ని మేము అభినందించుకోవడం అంటే అది మేము చేసుకున్నట్టుగానే భావిస్తాం.
days die out too hard. And we were traveling the mountains just to find the loudest tears. We set down by the fire, knowing we could aim higher, but we didn't know that yet. So if you want something to hold on to, gotta find it first. But here I am, 'cause I've been laying under palm trees, waiting for the summer, knowing there's nowhere to go. 'Cause I am happy on this island, wanna be my farmland. I don't ever want to leave, I'm in a tropic club. Everything's gonna be alright.
We were traveling the mountains just to find the loudest tease. We sat down by the fire, knowing we could aim higher, but we didn't know that yet. So if you want something to hold on to, gotta find it first. But here I am, 'cause I've been laying under palm trees, waiting for the summer, knowing there's nowhere to go. 'Cause I am happy on this island, wanna be my farmland. I don't ever want to leave, I'm in a tropic club. I remember the ocean, memories die out too hard. But we were traveling the mountains just to find the loudest tease. We sat down by the fire, knowing we could aim higher, but we didn't know that yet. So if you want something to hold on to, gotta find it first.
we were traveling mountains just to find the loudest tears. We sat down by the fire, knowing we could aim higher, but we didn't know that yet. So if you want something to hold on to, gotta find it first. But here I am, 'cause I've been laying under palm trees, waiting for the summer, knowing there's nowhere to go. 'Cause I am happy on this island, wanna be my farmland. I don't ever want to leave, I'm in a tropic club. I remember